అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సమరానికి ఇప్పటికే సైరన్ మోగించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపుతో పాటు ఎన్నికల నిర్వహణకు సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసింది. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ల కేటాయింపు అంశం మాత్రం చిచ్చుకు కారణమవుతోంది. అది కొన్ని వర్గాల మధ్య, కొన్ని కులాల మధ్య విభేదాలకు కూడా తావిస్తుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఎంపీటీసీ స్థానాలు కావచ్చు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించి రొటేషన్ పద్ధతిలో పూర్తిగా అమలు చేయడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ల కేటాయింపుతోనే ప్రస్తుతం ఈ అంశం ముడిపడిందని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు స్థానాల్లో కూడా అటు ఓటర్లకు మించినటువంటి ఎక్కువగా ఎస్టీ ఓటర్లు ఉన్న చోట బీసీలకు, బీసీ ఓటర్లు ఉన్న చోట ఎస్టీలకు ఇలా క్రమ పద్ధతిలో కాకుండా రొటేషన్ పద్ధతిలో పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఈ అంశం తీవ్రమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. ఖమ్మం జిల్లా ప్రస్తుతం కూసుమంచి మండలం ధర్మాతండ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా దాదాపు 460 పైచిలకు ఓటర్లు ఎస్టీలే ఉండగా ఇక్కడ ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించిన పట్ల అక్కడ ఓటర్లంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఎన్నికల బహిష్కరణ కూడా తాము సిద్ధమంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా వాళ్ళు వినతిపత్రం అందజేశారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కేటాయింపు అంశాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఈ స్థానాన్ని బీసీలకు, జనరల్కు రిజర్వ్ చేసింది. అలాగే మధిర నియోజకవర్గంలోని రాఘవాపురం గ్రామంలో కూడా ఒక గ్రామ పంచాయతీలో కేవలం ఇద్దరే ఎస్సీ ఓటర్లు ఉండగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ స్థానాన్ని ఎస్సీకి, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ స్థానానికి ఎస్సీకి కేటాయించడంతో తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ సర్పంచ్, వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంగళ తండాలో బీసీ మహిళకు అక్కడ స్థానాన్ని కేటాయించడంతో అక్కడ బీసీ ఓటర్లు లేకపోవడం కూడా కొంత గందరగోళానికి, కన్ఫ్యూజన్కు కారణమవుతుంది. ప్రస్తుతం ధర్మతండ వాసులు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 460 మంది ఓటర్లు తాము ఎస్టీలం ఉన్నాము, ఇక్కడ తమ తండాలో తమ రాజ్యమే కొనసాగుతుంది, దాదాపు గడిచిన 10 ఏళ్ల కాలంగా ఏకగ్రీవాలు చేసుకుంటూ తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇక్కడ బీసీలకు ఈ స్థానం రిజర్వ్ కావడంతో తమ పరిస్థితి ఏంటి, తాము రేపు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, తాము ఒకవేళ ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బహిష్కరణ కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తండా పెద్దలు ఉన్నారు, మనతో పాటు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ సమస్య ఏంటి? మీరు అధికారులకు ఇదే అంశంపై వినతి పత్రం సమర్పించినప్పుడు అధికారులు ఏం చెప్పారు? దీనికి సమస్యకు పరిష్కారం ఉందన్నారా లేదన్నారా? మేము ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినామండి. అదే ఎంఆర్ఓ గారికి కలిసినాం. వినతి పత్రం ఇవ్వడానికి పోతే ఏమన్నారంటే, బాబు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ దగ్గర పడ్డది కదా, ఇది క్యాన్సిల్ చేయడం అయితే మన వల్ల కాదు, ఎక్కడ కుదరదు, ఏమైనా ఉంటే మీరు లెటర్ ఇచ్చిపోండి అని అన్నారు. కాదు సార్, మరి ఇక మా ధర్మతండ గ్రామ పంచాయతీలో ఒక ఓటు ఉంది, మళ్ళీ కేశవపురం గ్రామ పంచాయతీలో ఒక ఓటు ఉంది కదా, 2 చోట్ల ఉన్నా కూడా మా ధర్మతండలో ఆయన బీసీకి రిజర్వేషన్ ఇవ్వడం ఏంటంటే, అయితే మీరు ఒకసారి జిరాక్స్ తీసి ఇవ్వండి, మేము చూసుకుంటామని అన్నారు. సరే అని ఇచ్చి వచ్చినాం. ఒకవేళ మాకు 8వ తారీఖు తర్వాత బీసీ రిజర్వేషన్ కనుక వస్తే, అదే కన్ఫర్మ్ అయితే మాత్రం మేమైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రం బహిష్కరిస్తున్నాము. అది కంపల్సరీ. మళ్ళీ తర్వాత సర్పంచ్ ఓట్లకి మళ్ళీ నామినేషన్కి వస్తాం. దానికి వాళ్ళకి మద్దతు పలకము బీసీకి. మళ్ళీ 8 వార్డులు ఉన్నాం మేము. 8 వార్డులు ఒక్క నామినేషన్ కూడా వేయలేము. ఉప సర్పంచ్ లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే ఆయన చేసుకుంటే దమ్ము ఉంటే ఇక్కడ దండ వచ్చి ఆయన సర్పంచ్ చేయమను, ఆయన ఒక్కడే తప్ప మేమైతే 8 వార్డులు కూడా ఉన్న వార్డులు కూడా మేము అయితే నామినేషన్ కట్టడానికి పోము. మొత్తం మీ తండాలో, ధర్మతండలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు, బీసీలు ఎవరైనా ఉన్నారు? ఎస్టీ ఓటర్లు 456 అంటే 858 అంటే 456 దాకా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మన వాళ్ళది అందరిది ఒకటే బాధ. ఇప్పుడు ఏదైనా బీసీకి అయిందంటే ఒక ఆయన అంతనే బీసీ అయినా కూడా మా దాంట్లో కలిసి లేడు. కేశవపురంలో అంతమంది నుంచి ఉన్నారు వాళ్ళు. ఈడ 1 కిలోమీటర్ బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? మీరు ఎవరు లేరు. ఒక్క ఆయన ఇప్పుడు పట్టించిన ఆయన నాగరాజు ఆయననే ఉండు. అది కూడా 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద ఉండే ఆయన. ఆ రోడ్డు మీద ఉన్న ఆయన కూడా ఇక్కడ మాకు అందరికి జనానికి అనుకోకుండా ఉండే మనిషి గాడు. అది కాక అయితే ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే, మా వాళ్ళు వచ్చి అన్ని లంబాడీలు 460 ఓట్లు పోయి ఆయన కాళ్ళకి మనం ఏ పని మీద పోతాం, అసలు మనకి ఏం అవసరం? అది అలాదిగా మా లంబాడోళ్ళు ఉంటే ఏదైనా పొద్దున్న లేస్తే ఏ చిన్న సమస్య అయినా ఏదైనా ఇక్కడ పరిష్కారం చేసుకుంటాం. మేము ఆయన కడుపు ఏమైనా సంబంధం ఇస్తాం. మాకు తెలియకుండా రిజర్వేషన్ సరే చేసిర్రు, కానీ ఎక్కువ జనాభా ఉండాలి. రిజర్వేషన్ చేసిన కాడ 50 మంది అని ఉండాలి, 25 మంది అని ఉండాలి. ఒక్క ఆయన కూడా ఇక్కడ కేశవపురంలో ఉంది ఓటు, మళ్ళీ ధర్మతండలో జరుపుకోండు. అది కూడా ఎవరికి తెలియకుండా జరుపుకోండు, ఎవరికి తెలియదు. పొద్దున్న లేసే రాజకీయం చేసేవాళ్ళు లేరు ఇక్కడ.
కాకపోతే ఇక్కడ ఉంది అధికార పార్టీ ఉంది కాబట్టి పోతారు, ఇళ్ళు ఇచ్చారు, పోతారు, వస్తారు, పిల్లగాళ్ళకి తెలియదు. మీరు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మీది. సో ఆయన దృష్టికి కానీ స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారం ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది మా పరిధిలో లేదు, అది రిజర్వేషన్ పైనుంచి 42% వచ్చింది కాబట్టి మనం చేసేది ఏమి లేదని అమ్మారావు గారు అదే మాట అన్నాడు. నా క్యాంప్ ఆఫీసులో శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే, మేము చేసేది ఏం లేదు, ఒక 8వ తారీఖు కానీ 9వ తారీఖు కనుక రిజర్వేషన్ మారితే మాత్రం దాంట్లో 100% ఛాన్స్ ఉంటుంది, ఒక 2-3 పంచాయతీల్లో దానికి సూచనలు తగ్గించే అవసరం ఉంటుందని అన్నారు ఒక మాట. అంతేగాని ఏమి మేము చేసేది ఏమీ లేదని చెప్పారు. అంటే గడిచిన 10 ఏళ్ల పాటు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడే? ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ? ఏకగ్రీవంగా ఇచ్చాం, ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీతో ఏకగ్రీవంగా ఇచ్చాం. అయితే ఏకగ్రీవంగా ఇచ్చాను, మంచిగానే చేసిండు, 5 సంవత్సరాలు మంచిగా అయింది. మాకు గ్రామ పంచాయతీ ఇంతవరకు గట్టలేదు, మాకు బోర్డు రాయి లేదు, చాలా ఘోరంగా ఉంది. తనలో సంవత్సరానికి 2 చచ్చిపోతారు వయసు వాళ్ళే. దానికి ఇక్కడ కట్టుబాటు కూడా మేము ఈ సంవత్సరమే మాట్లాడుకున్నాం అనుకున్నాం. ఎందుకంటే 3 తండాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 460 ఓట్లలో కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక తండు ఉంది, ఈడొక తండు ఉంది, అదొక తండు ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు మన కాడ అంతా వెనకబడ్డోళ్ళు ఉన్నారు. అంటే 20% కొద్దిగా ఏదో ఉన్నారు, కానీ తత్వంతా ధర్మతండ అని పేరు ఉంది గవర్నమెంట్లో, కానీ అంతా వెనకబడ్డోళ్ళు. కూరగాయల సంతలు, ఇది బేరాలు అయ్యే వ్యాపారాలు చేసుకోవడానికి పొద్దులేసి వెళ్ళిపోతారు, కానీ రాజకీయంగా బయట తిరిగేటోళ్ళు చాలా తక్కువ. కానీ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇనామస్గా డైరెక్ట్గా బీసీకి ఇష్టాలకే ప్రతి ఒక్కడు డీల్ అయిపోయారు. అసలు ఎవరికి నలుగురికి తెలవకుండా ఇక్కడ చిన్నలు పెద్దలు ఉండాలనుకుంటా. మీ కూసుమంచులు ఉన్నప్పుడు నేను 2004లో అదే ఎస్టీకి అయింది. ఒక మా ఊరు నుంచి కూసుమంచుల నుండి గెలిపించుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకో ధర్మం కూడా ఆడనే గెలిపించుకున్నాం. అంటే ఫస్ట్ నుంచి మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. చేసుకుంటూ వచ్చినా కూడా ధర్మతండ 2011 నుంచి ఈడిపోయిన తర్వాత లంబాడి తండాలకి లంబాడి వాళ్ళే సర్పంచులు ఉండాలని ఆ నినాదంతో చేశారు కదా. మరి లంబాడి వాళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. ఇంతలోకే మళ్ళీ రిజర్వేషన్ పెట్టి దాన్ని మార్పు చేస్తే మరి ఆయన కూడా మాకు అనుకూలంగా వచ్చి ఇక్కడ ఉన్నోడు కాడు. కిలోమీటర్ దూరంలో కేశాపురంలో ఆడ ఓటు ఉంది, మళ్ళీ ఇక్కడ ఓటు ఉంది. ఇక్కడ ఏది కేవలం ఆ పర్సన్ ఇష్టం లేదా రిజర్వేషన్ బీసీలకు రావడం? రిజర్వేషన్ మనిషితోటి కాదు, రిజర్వేషన్ ఫస్ట్ రిజర్వేషన్ మాకు ఎస్టీ వాళ్ళే కావాలి. కాకపోతే ఒక 50 మంది ఒక 100 మంది ఉంటే ఇటు ఇవ్వండి. 60 మందిలో 460 మంది ఉండంగా అండి, ఆయన ఒక్క ఓటోడికి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు 42% రిజర్వేషన్ అని అన్నావు. 42% రిజర్వేషన్లో మేము తప్పు పట్టట్లే. మా హక్కు ఏందో మాకు కావాలి. మాకు పోయిన గవర్నమెంట్ మాకు ఎట్లా సహకరించిందో మాకు ఈ గవర్నమెంట్ కూడా అంత సహకరించాలని మేము కోరుకుంటున్నాం తప్ప మేము ఏ గవర్నమెంట్కి మేము తప్పు లేదు, వ్యతిరేకం కాదు. ఆయన మాకు శత్రువు కాదు, మాకు మిత్రువు కాదు. మాకు మా ఊరు నుంచి కిలోమీటర్ దూరంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు, బతకడానికి వచ్చాడు. ఆయన ఓటు ఇక్కడ ఉన్నది అని తెలియదు మాకు. ఆయన వేరే గ్రామ పంచాయతీలో ఓటు ఉన్నది, ఆ వేరే గ్రామ పంచాయతీలో ఓటు ఉన్నది కూడా తెలియదు. మా ఇక్కడ వచ్చి ఓటు వేసుకున్నది కూడా మాకు తెలియదు సార్. మేము ఎవరి పని వాళ్ళు చేసుకొని బతికేవాళ్ళం. మేము రాజకీయానికి ముండబడి మేము రాజకీయం తిరిగేవాళ్ళం కాదు, ఏ ఆఫీస్కి పోయేవాళ్ళం కాదు. ఇవాళ దాకా మాకు పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు దాకా మా ఊరికి తెలియదు సార్. వీళ్ళంతా కూడా రైతులు, దాదాపు వీళ్ళందరూ చదువుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. మీరు చదువుకున్నారు. రొటేషన్ పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు కేటాయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే కేటాయించామని చెప్పింది. అంతకుముందు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు కాలేదు. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగానే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఓటర్లను ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించామని చెప్తుంది. సో మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సార్? ఈ 2011 జనాభా సెన్సెక్స్ ప్రకారం అయితే కేటాయించలేదు. 2011 కంటే ముందు ఈ బీసీ ఓట్లు మా గ్రామ పంచాయతీ పరిధిలో లేదు, వాళ్ళ కోళ్ల ఫారాలు లేదు, ఏమీ లేదు. అఫీషియల్గా వాళ్ళ వేరే గ్రామ పంచాయతీలో ఓటు హక్కు ఉన్నది. ఇంటి నెంబర్ కూడా 4-72 అనేది ఉంది. కానీ మా ధర్మతండ గ్రామ పంచాయతీలో స్టార్ట్ అయిందే 4-120. ఇది కూడా చిన్న ఆమ్లెట్ విలేజ్. కూసుమంచి మేజర్ గ్రామ పంచాయతీలో 75 సంవత్సరాలు నలిగి ఉన్న ఈ తండాన్ని కేసీఆర్ నాయకత్వంలో పాత గవర్నమెంట్ పరిధిలో ఒక రిజర్వేషన్ అదృష్టవశాత్తు మాకు గ్రామ పంచాయతీ అయింది. ఆ తండా కూడా ఏకగ్రీవం చేసుకున్నాం. ఎంత మంచి చేసుకున్నాం అంటే తండా అభివృద్ధి కోసం చాలా ప్రతి ఒక్క ఓటరు సపోర్ట్ చేసుకుంటే ఏకగ్రీవం చేసుకుని నడిపించిన ఇలాంటి తండాలో ఒక్క ఓటు తెలవకుండా మేమంతా కూడా చదువుకుంటా ప్రైవేట్ డ్యూటీ చేసుకుంటా బయట ఊళ్ళో ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించడానికి ప్రతి ఒక్క ఓటుకు గత 30 సంవత్సరాల నుంచి ఊళ్ళో వచ్చి మేము ఓటు వేస్తున్నాం.
సార్ తెలవకుండా జరిగింది. ఒక ఓటుకు ఈ బీసీ కల్పించడం అనేది చాలా నేరం. ఎందుకంటే బీసీ వాళ్లకు 42% కేటాయించండి, వాళ్ళ జనాభా ఉన్నది అక్కడ కేటాయించండి. 10%, 20% ఎక్కడ జనాభా ఉందో అక్కడ కేటాయించండి. మేము 100% మా లంబాడి బిడ్డలు సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక్క కోటును అడ్డం పెట్టి మా తండాలో నాయకత్వం చేస్తామంటే మేము ఒప్పుకోము. ఇలాంటి దానికి మేము సహకరించట్లేదు. అసలు ఓటుకే మహిళగా మీరేం చెప్తారమ్మా? ఇంతకాలము మీ తండాలో మీ రాజ్యం నడిచింది, గడిచిన 10 ఏళ్ల పాటు సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం బీసీలకి ఇక్కడ స్థానం రిజర్వ్ అయింది. అనేక సమస్యలు మీ గ్రామ పంచాయతీ ప్రజలు చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య పరిష్కారం మాత్రం ఎవరు మా చేతుల్లో లేదని చెప్తున్నారు. మీరేం చేయబోతున్నారు? మేము ఎవరికి మా తండల మా రిజర్వేషనే కావాలి, మా బిడ్డే మాకు సర్పంచ్ కావాలి. మేము వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమండి. ఇట్లా చేయాల్సి వస్తే మాత్రం వేరే ఎలక్షన్స్కి బైకాట్ మాత్రం కంపల్సరీ చేస్తాం. అది ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలోనూ పలు గ్రామ పంచాయతీలో ఇదే సమస్య ఉత్పన్నమవుతోంది. ఓటర్లు లేని చోట సదరు కొన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు రిజర్వేషన్ స్థానాలు కేటాయించడంతో ప్రస్తుతం ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మరొక గ్రామ పంచాయతీ యువకున్నారు, ఆయనతో మాట్లాడి చెప్పారు. ఇప్పుడు మేము ఒక అంశాన్ని లేవనెత్తుతున్నామండి. మేము రాహుల్ గాంధీ గారు జాతీయంగా తీసుకున్న విధానాన్నే మేము పట్టుకొని ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. బీసీ రిజర్వేషన్ కల్పించండి, 42% కాకపోతే 52%, మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. కానీ మా గిరిజనులకు అన్యాయం చేసి మా రిజర్వేషన్ని పొట్టకొట్టి బీసీలకు అప్పగిస్తామంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ప్రజాస్వామ్య పతంగానే వెళ్తాము, ముందుకెళ్తాము. మాకెన్ని అవకాశాలు, మాకెన్ని హక్కులు ఉన్నాయి, అన్ని హక్కుల్ని మేము పట్టుకుంటాము. ఇప్పుడు ఈ సదరు వ్యక్తి, మాకు బీసీకి ఎలాటైన సదరు వ్యక్తి కుమ్మరికుంట్ల నాగరాజు. ఇతను 4-72 ఈ హౌస్ నెంబరు కేశవాపురం గ్రామ పంచాయతీలో నమోదై ఉన్నది. ఇదే హౌస్ నెంబర్ మీద అతను అక్కడ ఎన్రోల్ అయి ఉన్నాడు ఓటర్గా, ఇక్కడ ఓటర్గా ఎన్రోల్ అయి ఉన్నాడు. ఇది ఓట్ చోరీ కిందికి రాదా? ఈ ఓట్ చోరీ చేసిన వ్యక్తిని ఎలా మేము సర్పంచ్గా అంగీకరించాలి? బీసీ రిజర్వేషన్లో ఎలా ఈయన చేయాలి? ఈయన అధికారుల్ని బురిడి కొట్టించి, అధికారుల్ని మోసం చేసి, లోకల్ బిఎల్ఓని మోసం చేసి ఇతను 2 చోట్ల ఓటు పొంది ఉన్నాడనేది మా ఆరోపణ. మా దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఇది కేశవాపురం ఓటర్ లిస్టులో ఉన్న నెంబర్ ఉన్నది, ఇది ధర్మతండాలో ఉన్నది. మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు మాకు ఫామ్ 7లో ఎలాంటి మేము మార్పులు చేర్పులు చేయడానికి అధికారం లేదని చెప్తున్నారు. గౌరవ మంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము. వారు 8వ తారీఖు వరకు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం మనం నడుచుకుందామని చెప్పారు. మేము కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము, రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నట్టు. 8వ తారీఖు తీర్పు ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ని కొట్టివేసి పూర్వపరంగా ఉన్నట్టు రిజర్వేషన్ని కొనసాగిస్తే మాకు జనరల్ వస్తుంది. మా బిడ్డే, మా లంబాడి బిడ్డే మాకు సర్పంచ్ అయ్యే అవకాశము మేము తీసుకుంటాము. మాలో ఒకరిని, మంచి వ్యక్తిని వెన్నుకుంటాము, ఇనామినేషన్ చేసుకుంటాం. మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో మేము నడిపించుకుంటాం. లేని ఎడల మాకు ఏమైనా న్యాయపరమైన హక్కులుంటే ఆ న్యాయపరమైన హక్కుల్ని వినియోగించుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మొత్తాన్ని ఊరు 460 ఓట్లలో 458 గిరిజన లంబాడి కులానికి చెందిన మా ఓట్లని మేము వేయకుండా బహిష్కరిస్తున్నాము. ఇది అందరము, గ్రామ ప్రజలందరూ, గ్రామ ఓటర్లందరూ కలిసి గత 5 రోజులుగా మేము సమావేశాలు నిర్వహించుకొని రకరకాల అధికారుల్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా రేపు సోమవారం వెళ్ళి మేము మా అప్పీల్ని తెలియజేయాలనుకుంటున్నాము. లేని ఎడల మాకు అనుకూలమైన ప్రకటన రాకపోతే, మా గ్రామ పంచాయతీకి మా బిడ్డ సర్పంచ్ కాకపోతే మేము ఎలక్షన్లని ఇప్పటి నుంచి భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎలక్షన్ని మేము బహిష్కరిస్తున్నాము. చాలా స్పష్టంగా ధర్మతండ వాసులు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఎన్నికల బహిష్కరణకు కూడా తాము సిద్ధమవుతున్నారు అని చెప్తున్నారు. ఒకవైపు 2011 జనాభా లెక్కల ప్రకారమే తాము రిజర్వేషన్ల కేటాయింపు చేశామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 14 ఏళ్లు కావస్తుంది. గత జనాభా ప్రాతిపదికన లెక్కల ప్రకారమే రిజర్వేషన్ల కేటాయింపుతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కులాల మధ్య, వర్గాల మధ్య వివాదాలు కూడా తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తున్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సామాగ్రినంతా క్షేత్రస్థాయి స్ట్రాంగ్ రూమ్లకు కూడా తరలించేసింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వం ఏ విధంగా ఫేస్ చేయబోతుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇది వినలేసిన రిపోర్టర్ ఉదయ్, RTV ధర్మతండ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.